కోఆర్డినేట్ జామెట్రీ. హాయ్ ఎవన్, నిన్న చెప్పాను కదమ్మా, దాని కంటిన్యూషను అదే నిన్న వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషను చూడండి. సమ్స్ ఎక్సైజ్ 7.2లో కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్ సంబంధించింది. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ ఏ వేర్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ 2, -3 అండ్ బి ఈజ్ 1, 4. అంటే ఇది ఒక సర్కిల్, దిస్ ఈజ్ ఏ సర్కిల్. ఏమన్నాడు? ఏబి ఈజ్ ద డయామీటర్ అంట. ఏబి అనేది డయామీటర్, ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 2, -3. సెంటర్ ఏంటంట 2, -3. ఈ సెంటర్ను ఓ అనుకోండి, ఓకే. అండ్ బి అనేది 1, 4 అని ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ, ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. ఇది మనకు తెలియదు కాబట్టి x1, y1 అనుకోండి, ఓకే. మనం ఏంటి ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, బి ఇచ్చాడు, మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఓ అనేది ఏంటి? ఈ రెండింటికి మధ్యలో ఉంది ఓ అనేది. అంటే సెంటర్ అనేది ఏంటి? డయామీటర్ మిడిల్లోనే కదా ఉండేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, అది రాసుకోండి. గివెన్ దట్ బి 1, 4 అండ్ సెంటర్ సి అనుకోండి, ఓ ఇందులే 2, -3. లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు x1, y1 అనుకోండి. బై ప్రాబ్లం ఏం చెప్పచ్చు? సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సి అనేది కరెక్ట్గా ఎలా ఉంది? ఏబికి మధ్యలోనే కదా ఉంది. సో సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో సి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 అని. సో సెంటర్ ఏంటి? 2, -3 ఈజ్ ఈక్వల్ టు x1 + x2/2. x1 + x2 అంటే దిస్ ఈజ్ x2, y2, ఓకే. x1 + x2 అంటే x1 + 1/2, y1 + y2/2 అంటే y1 + y2 అంటే అంత 4, అంటే y1 + 4/2. సో దీన్ని ఈక్వల్ చేసుకుని దీన్ని ఈక్వల్ చేసుకుని అప్పుడు x1, y1 వస్తుంది. 2 ఈజ్ ఈక్వల్ టు x1 + 1/2 అండ్ -3 ఈజ్ ఈక్వల్ టు y1 + 4/2. 2 2s అంట 4 కదా. 4 ఈజ్ ఈక్వల్ టు x1 + 1 అని. +1 ఈజ్ ట్రాన్స్పోజింగ్ -1 కదా. సో x1 ఈజ్ ఈక్వల్ టు 4 నుంచి 1 లెస్ చేస్తే ఎంత? 3 అని. అలాగే 3 2s ఎంత? 6 కదా. -6 ఈజ్ ఈక్వల్ టు y1 + 4. +4 ఈజ్ ట్రాన్స్పోజింగ్ -4. సో -6 -4 అంటే ఎంత? -10 ఈజ్ ఈక్వల్ టు y1. therefore కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఏంటి? x1, y1 ఈజ్ ఈక్వల్ టు 3, -10 అని, ఓకే. ఒకసారి చూసుకోండి. చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ -2, -2 and 2, -4 respectively, find the coordinates of P such that AP is equal to 3/7 AB and P lies on the line segment AB. ఇప్పుడు ఇది ఒక లైన్ సెగ్మెంట్, AB అనే లైన్ సెగ్మెంట్. సో ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి? -2, -2. బి వచ్చేటప్పటికి 2, -4. 2, -4. అయితే ఇక్కడ ఏమి ఇస్తాడు? క్లూ ఏమి ఇస్తాడు ఇక్కడ? గివెన్ దట్ రాసుకోండి. ఇక్కడ గివెన్ దట్ ఏ x1, y1 అనుకోండి, దిస్ ఇస్ -2, -2. బి x2, y2 అనుకోండి, దిస్ ఇస్ 2, -4. అయితే మనకి ఏమి ఇస్తాడు? అక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అని ఇచ్చాడు. సో ఏబీ అనేది మల్టిప్లికేషన్ వస్తే డివిజనే కదా. సో AP/AB ఈజ్ ఈక్వల్ టు 3/7 అని. సో AP టు AB ఈజ్ ఈక్వల్ టు 3:7, ఓకేనా. సో ఇక్కడ P అనే పాయింట్ పెట్టాను. P అనే పాయింట్ ఇది 3 పార్ట్స్ అంట. ఏపీ అనేది 3 పార్ట్స్, ఏబి అనేది 7 పార్ట్స్, ఓకే. ఏపీ 3 పార్ట్స్, ఏబి అనేది 7 పార్ట్స్. పీబీ కావాలి నాకు. పీబీ కావాలంటే ఏం చేస్తాం? ఈ టోటల్ పార్ట్స్లో నుంచి ఈ పార్ట్స్ తీస్తాం అనుకో, పీబీఏ కదా వచ్చేది. టోటల్ పార్ట్స్లో నుంచి పార్ట్స్ తీస్తాం, అప్పుడు ఏమవుతుంది? పీబీ. సో పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏబీ -ఏపీ. పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే ఎంత? టోటల్ పార్ట్స్ 7, దాంట్లో 3 తీసాను. 7 - 3 అంటే ఎంత? 4. అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు పీబీ 4 పార్ట్స్ అండి. దేర్ఫోర్ రేషియో ఏమొస్తుందమ్మా? దేర్ఫోర్ రేషియో 3:4 అండి, ఓకే.
ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, పి అనే పాయింట్స్ని కనుక్కోవచ్చు. కోఆర్డినేట్స్ ఆఫ్ పి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 3:4 ఇంటర్నల్లీ. ఓకే, సో అప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఫార్ములా ఏంటి, కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఫార్ములా వచ్చేటప్పటికి ఏంటంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అని. దిస్ ఈజ్ m1, దిస్ ఈజ్ m2. ఓకే, దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2 అని. ఓకే, x1 y1 x2 y2 అని. సో లేకపోతే ఇక్కడ పాయింట్స్ వేసుకుందామే, -2, -2, b వచ్చేటప్పటికి 2, -4 ఇక్కడ వేసేసుకున్నాం అంటే మనం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు m1 అంటే ఎంత 3, m1 x2 అంటే x1 y1 x2 y2, x2 అంటే ఎంత 2 ప్లస్ m2 అంతా 4, x1 అంటే -2 అని బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 4 సేమ్ 3 ఇంటూ y2 అంటే ఎంత -4, m2 అంటే ఎంత 4 కదా, y1 అంటే -2 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 4. సో 3 2s ఎంత 6, 4 2s 8 బై 3 ప్లస్ 4 7, 3 4s 12, 4 2s 8 కదా బై 12 7, 3 ప్లస్ 4 7 కదా. సో 6 - 8 అంటే ఎంత -2/7, -12 - 8 అంటే -20/7. ఫర్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఏంటి -2/7, -20/7. ఒకసారి చూసుకున్నాము. Find the coordinates of points which divides the line segment joining A -4, B 0,6 into 4 equal parts. 4 equal parts and so this is A, this is B. Then 4 equal parts కింద రాద్దాం, P, Q, R. ఇప్పుడు చూడండి 1 2 3 4 ఇవి 4 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, అయితే మనం ఏం చేయాలంట, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్. ఈ పాయింట్స్ కోఆర్డినేట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఫైండ్ అవుట్ చేయాలి, P, Q, R అనేది. ఓకే, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, A -4, B 0,6 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏంటి AP = PQ = QR = RB. అది అంటే ఈక్వల్ పార్ట్స్ కదా, అందుకని ఈక్వల్గా రాసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటంటే ఏబీకి మధ్యలోనే కదా క్యూ ఉంది. ఓకేనా, సో ఏం చెప్దాం, క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. Q is the midpoint of AB. So Q is equal to midpoint of formula ఏంటి అసలు, midpoint formula x1 plus x2/2 y1 plus y2/2 అని. సో x1 plus x2/2, this is x1 y1 x2 y2. సో x1 plus x2/2 అంటే -4 plus 0/2, y1 plus y2/2 అంటే 0 plus 6/2. సో ఎంత -4/2 6/2, 2 టేబుల్లో 2 times, 2 టేబుల్లో 3 times అంటే ఎంత -2, 3 అని. ఓకే, అంటే మనకు ఒకటి వస్తుంది పాయింట్ ఏంటి -2, 3 అని. నెక్స్ట్ ఏంటి, ఇది ఏ అంటే ఎంత -4, 0, B అంటే 0, 6. ఇప్పుడు మనకి క్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ రెండింటికి మధ్యలో ఏముంటుంది, P ఉంటుంది. ఎందుకంటే AP = PQ అన్నాం కాబట్టి P అనేది AQకి మధ్యలో ఉంటుంది. అంటే P is the midpoint of AQ. P is the midpoint of AQ. So P is equal to midpoint formula రాసుకోండి, x1 plus x2/2 y1 plus y2/2. సో ఇప్పుడు ఇదేంటి x1 y1, ఇది x2 y2 అని. సో x1 plus x2/2 అంటే -4 -2, -4 -2/2, y1 plus y2/2 అంటే 0 plus 3/2, 0 plus 3/2. సో -4 -2 అంటే -6/2, ఇది 3/2. సో 2 టేబుల్ 3 times అంటే ఏమవుతుంది -3, 3/2 అని ఇది. సో మనకేంటి P అనే పాయింట్ కూడా వస్తుంది, ఏంటి -3, 3/2 అని.
నెక్స్ట్ ఆర్, ఈ ఆర్ అనేది ఎలా రావాలి, ఇప్పుడు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి అన్నాం కదా, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి ఈ ఆర్ అనేది ఏంటి, బీక్యూల మధ్య బిందువు, అంటే ఆర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ క్యూబీ అని రాస్తాం. ఆర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ క్యూబీ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో ఆర్ ఏంటి, ఇది x1 y1, ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 అని. x1 ప్లస్ x2/2 కదా, అంటే -2 ప్లస్ 0/2, -2 ప్లస్ 0/2, y1 ప్లస్ y2/2, y1 అంటే 3, y2 అంటే 6, అంటే 3 ప్లస్ 6/2, 3 ప్లస్ 6/2 అంటే అంత -2/2, 9/2, 2లో 1 టైం అవుతుంది, అంటే -1, 9/2 అని. ఇదమ్మా ఒకసారి చెక్ ఇట్. చాలా ఈజీ సమ్, పెద్దగా కనబడినా చాలా చిన్నదే. లిజన్, ఈ సమ్ ఉంది కదా, ఎన్నగడ సమ్ మోడలే, ఇది మీరు చేసుకోండమ్మా. ఆన్సర్స్ కూడా ఇక్కడ వేసాను, సేమ్ 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఎన్నగడ మోడల్ లాగా చేయాలి. ఓకే, ఒక పాయింట్ ఇలా వస్తుంది, ఇంకో పాయింట్ ఇది, ఇంకో పాయింట్ ఇది, 1,7/2, 0,5, 1,13/2, 13/2 ఇది. ఓకే, find the coordinates of the point which divides the line segment joining the points a plus b, a minus b and a minus b, a plus b in the ratio 3:2 internally. అంటే ఇది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏంటిది, a ప్లస్ b, a మైనస్ b, ఇది a మైనస్ b, a ప్లస్ b, ఇలా ఉన్నాయి. రేషియో ఏ రేషియోలో డివైడ్ అవుతుందంట, 3:2 రేషియోలో డివైడ్ అవుతుందంట. ఓకేనా, ఇది a b అనుకున్నాం, ఇది p అనుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ ఏమనుకుందామా, గివెన్ పాయింట్స్ ఏమి చూడు, x1, y1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b, a మైనస్ b, అలాగే x2, y2 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b, a ప్లస్ b. ఇక్కడ ఏమి ఇస్తాడు, p డివైడ్స్ ab ఇన్ ద రేషియో 3:2 ఇంటర్నల్లీ, 3:2 ఇంటర్నల్లీ. ఓకే, సో అప్పుడు కోఆర్డినేట్స్ ఫార్ములా ఏంటి, కోఆర్డినేట్స్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏంటి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో దిస్ ఈజ్ m1, దిస్ ఈజ్ m2. సో m1 అంటే ఎంత, 3, x2 అంటే ఎంత, a మైనస్ b, m2 అంటే 2, x1 అంటే a ప్లస్ b బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 2, 3 ఇంటూ y2 అంటే ఎంత, a ప్లస్ b ప్లస్ m2 అంటే 2 ఇంటూ y1 a మైనస్ b బై 3 ఏంటి m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 2. సో 3తో చేయండి, 3 ఇంటూ a 3a, 3 ఇంటూ b 3b, 2 ఇంటూ a 2a, 2 ఇంటూ b 2b బై 2 ప్లస్ 3 5. అలా ఇది కూడా అంతే, 3 ఇంటూ a 3a, 3 ఇంటూ b 3b, 2 ఇంటూ a 2a, 2 ఇంటూ b 2b బై 3 ప్లస్ 2 అంటే 5 కదా. సో ఇక్కడ చూడండి, 3a ప్లస్ 2a అంటే ఎంత, 5a, మైనస్ 3b ప్లస్ 2b, మైనస్ 3 ప్లస్ 2 అంటే ఎంత, -1 కదా. అలాగే ఇది అంతే, 3 ప్లస్ 2 5a, 3 మైనస్ 2 1b. సో దిస్ ఇస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p. ఓకే, సో ఎక్సర్సైజ్ ఇస్ కంప్లీటెడ్. మళ్ళీ వీడియోలో ఏంటంటే వేరే ఎక్సర్సైజ్ చూద్దాం, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనే టాపిక్ అనేది తెలుసుకుందాం, ఆ ఫార్ములా ఎలా వచ్చింది, దాని మీద రిలేటెడ్ సమ్స్ అనేది చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందిస్తాను నా తరపున. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్.